అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 10 యూనుస్ సూరా ఆయత్ నంబర్ 86 وَنَجِّنَا بِرَحْمَتِكَ مِنَ الْقَوْمِ الْكَافِرِينَ ఆయత్ నంబర్ 86 నీ కృపతో మమ్మల్ని ఈ అవిశ్వాసుల చెర నుండి కాపాడు అని వేడుకున్నారు. 125 ఒక్కడైన అల్లాహపై భారం మోపడంతో పాటు వారు దైవ సన్నిధిలో దీనాతిదీనంగా ప్రార్థించారు. నిస్సందేహంగా దువా విశ్వాసుల కొరకు గొప్ప ఆయుధము, ఆశ్రయము కూడా. ఆయత్ నంబర్ 87 وَأَوْحَيْنَا إِلَى مُوسَى وَأَخِيهِ أَن تَبَوَّآ لِقَوْمِكُمَا بِمِصْرَ بُيُوتًا وَاجْعَلُوا بُيُوتَكُمْ قِبْلَةً وَأَقِيمُوا الصَّلَاةَ وَبَشِّرِ الْمُؤْمِنِينَ. ఆయత్ నంబర్ 87 మీరిద్దరూ మీ వాళ్ల కోసం ఈజిప్ట్లో నివాస గృహాలను ఏర్పాటు చేయండి. ఆ ఇళ్ళు కిబ్లా దిశలో ఉండేటట్లు చూసుకోండి. నమాజును నెలకొల్పండి. మూసా అలైహిస్సలాం, నీవు విశ్వాసులకు శుభవార్తను అందజేయి అని మేము మూసా అలైహిస్సలాంకు అతని సోదరునికి వహీ పంపాము. 126 అంటే మీరు మీ నివాస గృహాలనే మస్జిదులుగా చేసుకోండి. వాటి దిశ మీ కిబ్లా అయిన బైతుల్ మఖ్దీస్ వైపుకి ఉండేలా చూసుకోండి. దైవారాధన కోసం మీరు బహిరంగ ప్రదేశాలలో ఉన్న ఆలయాలకు వెళ్ళనవసరం లేదు. ఎందుకంటే ఆ ఆరాధనా స్థలాల్లో ఫిరోన్ జనులు మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది. ఆయత్ నంబర్ 88 وقال موسى ربنا إنك آتيت فرعون وملأه زينة وأموالا في الحياة الدنيا ربنا ليضلوا عن سبيلك ربنا اطمس على أموالهم واشدد على قلوبهم فلا يؤمنوا حتى يروا العذاب الأليم. ఆయత్ నంబర్ 88 మూసా అలైహిస్సలాం ఇలా విన్నవించుకున్నాడు. మా ప్రభూ, నీవు ఫిరౌన్కు అతని సర్దారులకు ప్రపంచ జీవితంలో అందమైన సాధన సంపత్తులను, ఐశ్వర్యాన్ని ఇచ్చావు. వారు ప్రజలను నీ మార్గం నుంచి తప్పించడానికే ఇదంతా ఇచ్చావా ప్రభు? మా ప్రభు, వారి సిరి సంపదలను సర్వనాశనం చెయ్యి. బాధాకరమైన శిక్షను చూసే వరకు వారు విశ్వసించకుండా ఉండేలా వారి గుండెలను కఠినమైనవిగా ఉంచు. 127 ఎంతగా హితబోధ చేసినా, ఎన్ని ప్రబల నిదర్శనాలను చూపినా, ఎన్ని మహిమలను ప్రదర్శించినా ఫిరౌన్ అతని జనులు మంచిని గ్రహించకపోవడంతో దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం వారిని శపిస్తూ ప్రార్థించారు. ఆ ప్రార్థనే దేవుడు ఇక్కడ ప్రస్తావించాడు. 128 ఒకవేళ వారు విశ్వసించినా నీ శిక్షను చవి చూసిన తర్వాతే విశ్వసించేలా చూడు. అంటే వారి విశ్వాసం వారికి లాభదాయకం కాకుండా ఉండాలి. ఒక దైవ ప్రవక్త తన జాతి జనులను శపిస్తాడా? ఇలా శపించడం ప్రవక్తకు శోభాయమానమేనా అన్న ప్రశ్న చదువుల్లో ఈ సందర్భంగా జనించడం సహజం. ప్రవక్తలు సదా మానవుల శ్రేయాన్ని అభిలషించే వారై ఉంటారు. వారసలు శాపనార్థాలు పెట్టరు. చివరి క్షణం వరకు వారు తమ జాతి వారి మార్గదర్శకత్వం కోసం తహతహలాడుతారు. వారిని సన్మార్గం నడిపించడానికి సాయశక్తులా కృషి చేస్తారు. కానీ ప్రవక్తల మంచితనాన్ని జాతి జనులు నిర్లక్ష్యం చేసి విశ్వసించకుండా చేస్తారు. కానీ ప్రస్తుతం మంచితనాన్ని జాతి జనులు నిర్లక్ష్యం చేసి విశ్వసించకుండా దుర్మార్గానికి దిగినప్పుడు గత్యంతరము లేని పరిస్థితిలో ఆ వ్యవహారాన్ని దైవాధీనం చేస్తారు. అప్రయత్నంగా ప్రవక్తల నోట వెలువడే ఈ శాపపు పలుకులు కూడా దైవ ప్రణాళికను అనుసరించే ఉంటాయి. దైవ ప్రవక్త హజరత్ నూహ్ అలైహిస్సలాం విషయంలో కూడా అదే జరిగింది. 950 సంవత్సరాల పాటు సందేశ ప్రధానమైన
కృషి జరిపిన పిదప ఆయన తన జాతి వారిని శపించారు. ప్రభు, భూమండలంపై ఒక్క అవిశ్వాసి కూడా మిగలకుండా తుదముట్టించు అని ఆయన అలైహిస్సలాం అన్నారంటే ఆయన వారి పట్ల ఎంతగా విసుగెత్తిపోయారో అర్థం చేసుకోవచ్చు. నూహ్ 26. ఆయత్ నంబర్ 89. قال قد أجيبت دعوتكما فاستقيما ولا تتبعان سبيل الذين لا يعلمون. ఆయత్ నంబర్ 89. మీరిద్దరి విన్నపము ఆమోదించబడింది కాబట్టి మీరు నిలకడగా ఉండండి, జ్ఞానం లేని వారి మార్గాన్ని అనుసరించకండి అని అల్లాహ్ సెలవిచ్చాడు. ఆయత్ నంబర్ 90. وجاوزنا ببني إسرائيل البحر فأتبعهم فرعون وجنوده بغيا وعدوا حتى إذا أدركه الغرق قال آمنت أنه لا إله إلا الذي آمنت به بنو إسرائيل وأنا من المسلمين. ఆయత్ నంబర్ 90. మేము ఇశ్రాయేలు వంశీయులను సముద్రం దాటించాము. వారి వెనుకే ఫిరోన్ తన సైన్యాన్ని తీసుకుని దౌర్జన్యానికి అతిక్రమణకు పాల్పడే ఉద్దేశంతో వెంబడించాడు. తీరా సముద్రంలో మునిగిపోతున్నప్పుడు బనీ ఇశ్రాయేల్ విశ్వసించిన దేవుణ్ణి నేను విశ్వసిస్తున్నాను, ఆ దేవుడు తప్ప మరో ఆరాధ్యుడు లేడు, నేను ముస్లింలలోని వాడనే అని ఫిరోన్ పలికాడు. 131. అంటే సముద్రాన్ని చీల్చి అందులో దారిని ఏర్పరిచాము, మిమ్మల్ని ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు చేర్చాము. అల్బక్రా సూరా 50వ ఆయతులో ఇది వచ్చింది. మరిన్ని వివరాలు సూరాలో కూడా రానున్నాయి. 132. దైవాజ్ఞపై సముద్రము చీలిపోయి అందులో మార్గం ఏర్పడినప్పుడు ఫిరోన్ కూడా తన సేనల్ని ఆ మార్గం గుండా ముందుకు నడిపించాడు. రాత్రికి రాత్రే మూసా అలైహిస్సలాం ఇశ్రాయేల్ సంతతి వారిని తన చెర నుంచి విడిపించుకొని పోవటాన్ని అతను జీర్ణం చేసుకోలేకపోయాడు. వాళ్లను వెంబడించి ముట్టడించి తిరిగి తన రాజ్యానికి తీసుకురావాలని, మరోసారి వాళ్లను బానిసలుగా చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకే ఇశ్రాయేల్ వంశీయులను వెంబడించాడు. మరోవైపు దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం తన జాతి వారిని తీసుకుని సముద్రం దాటగానే దైవాజ్ఞపై సముద్రంలోని నీళ్లు కలిసిపోయాయి. ఫిరోన్ సమేతంగా అతని సైన్యమంతా సాగర గర్భంలో కలిసిపోయింది. ఆయత్ నంబర్ 91. الآن وقد عصيت قبل وكنت من المفسدين. ఆయత్ నంబర్ 91. ఇప్పుడా విశ్వసించేది, ఇంతకు ముందు తలబిరుసుతనాన్ని ప్రదర్శిస్తూ కల్లోల జనకులలో చేరి ఉండేవాడివి కదా. 133. ఇప్పుడు విశ్వసించే ప్రయోజనం ఏమీ లేదు. విశ్వసించవలసిన సమయంలో నువ్వు పొగరబోతులా ప్రవర్తించావు, బలహీనులపై దౌర్జన్యానికి ఒడిగట్టావు అని అతనికి సమాధానం ఇవ్వబడింది. ఆయత్ నంబర్ 92. فاليوم ننجيك ببدنك لتكون لمن خلفك آية وإن كثيرا من الناس عن آياتنا لغافلون. ఆయత్ నంబర్ 92. కాబట్టి ఈరోజు నీవు నీ తరువాతి తరాలకు గుణపాఠం అయ్యే నిమిత్తం నీ శవాన్ని మాత్రమే రక్షిస్తాం. యథార్థం ఏమిటంటే జనులలో చాలామంది మా సూచనలు నిర్లక్ష్యం చేస్తారు అని సమాధానం ఇవ్వబడింది. 134. ఫిరోన్ సముద్రంలో మునిగినప్పుడు చాలామందికి ఆ విషయం నమ్మశక్యం కాలేదు. అందుకే దైవాజ్ఞపై సముద్రం అతని శవాన్ని ఒడ్డుకు విసిరేసింది. అందరూ అతని శవాన్ని తదేకంగా తిలకించారు. 100 గుడ్లను తిన్న రాముందు ఒక్క గాలివానకు కూలిపోయినట్లు నేల 4 చెరువుల చండశాసనుడిలా చెలరేగిపోయిన ఆ నిరంకుశ చక్రవర్తి అంతం ఇలా అనూహ్యంగా జరిగిపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించి ఉండవచ్చు. చరిత్ర తిరిగే వివిధ మలుపుల్లో అది ఒక మేలి మలుపే. భావితరాలకు అదొక గుణపాఠం. నేటికి ఫిరోన్ శవం ఈజిప్ట్ మ్యూజియంలో మమ్మీగా చేసి భద్రపరచబడి ఉందని అనబడుతుంది. నిజము దేవుడెరుగు. ఆయత్ నంబర్ 93.
ولقد بوأنا بني إسرائيل مبوأ صدق ورزقناهم من الطيبات فما اختلفوا حتى جاءهم العلم إن ربك يقضي بينهم يوم القيامة فيما كانوا فيه يختلفون. ఆయత నంబర్ 93. మేము ఇశ్రాయేలు సంతతి వారికి మంచి మంచి నివాస స్థలాలని తినడానికి పరిశుద్ధమైన ఆహార పదార్థాలని ఇచ్చాం. వారి వద్దకు మంచి చెడుల జ్ఞానం వచ్చిన తర్వాతే వారు విభేదించుకున్నారు. నిశ్చయముగా నీ ప్రభు ప్రళయ దినాన వారు విభేదించుకుంటూ ఉన్న విషయాలపై వారి మధ్య తీర్పు చేస్తాడు. 135. దైవానుగ్రహాలపై వారు కృతజ్ఞులుగా మెలగవలసింది పోయి విముఖతకు పాల్పడ్డారు. పోనీ తెలియకపోవడం వల్ల వ్యతిరేకించారా అంటే అదీ కాదు. అన్నీ క్షుణ్ణంగా తెలిసి కూడా వ్యతిరేకతకు పాల్పడ్డారు. దీన్ని బట్టి బోధపడేది ఏమిటంటే అసూయ ద్వేషాలు మరియు పెద్దరికం వ్యతిరేకతకు ప్రధాన కారణాలుగా నిలుస్తాయి. ఆయత నంబర్ 94. فإن كنت في شك مما أنزلنا إليك فاسأل الذين يقرؤون الكتاب من قبلك لقد جاءك الحق من ربك فلا تكونن من الممترين. ఆయత నంబర్ 94. మరి మేము నీ వద్దకు పంపిన దానిపై ఏమాత్రము సందేహమున్నా నీకు పూర్వపు గ్రంథాన్ని పారాయణం చేస్తున్న వారిని అడిగి చూడు. నిశ్చయముగా నీ వద్దకు నీ ప్రభు తరపు నుండి సత్యంతో కూడిన గ్రంథం వచ్చింది కనుక నువ్వు ఎంత మాత్రము శంకించేవారిలో చేరకు. 136. ఇక్కడ సామాన్య జనులను లేక మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఆయన అనుచర సమాజాన్ని ఉద్దేశించి ఈ విధంగా ఉపదేశించడం జరిగింది. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తనపై అవతరిస్తున్న వహీ గురించి ఏమాత్రము సందేహం ఉండేది కాదు. కనుక గ్రంథ పారాయణం చేస్తున్న వారిని అడిగి నీ సందేహం తీర్చుకో అనే మాట మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి చెప్పడం అనేది జరగదు. ఈ వాక్యంలోని భావార్థం ఇది. దివ్య ఖురానుకు మునుపు వచ్చిన గ్రంథాలు తౌరాత్, బైబిల్ మొదలగునవి ఎవరెవరి వద్ద ఉన్నాయో వారిని అడిగి అందులో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి పేర్కొనబడిన గుణగణాలను గురించి తెలుసుకోండి. ఆయత నంబర్ 95. ولا تكونن من الذين كذبوا بآيات الله فتكون من الخاسرين. ఆయత నంబర్ 95. అల్లాహ్ ఆయతులను అసత్యాలని ధిక్కరించిన వారిలో కూడా చేరకు. నువ్వు గనక అలా చేశావంటే నష్టపోయిన వారిలో చేరిపోతావు సుమా. 137. ఈ వాక్యం కూడా పారాయణం చేసేవారందరికీ వర్తిస్తుంది. దీని పట్ల గల ధిక్కార వైఖరి నష్టానికి వినాశానికి దారి తీస్తుందని ఇందులో చెప్పబడింది. ఆయత నంబర్ 96. إن الذين حقت عليهم كلمة ربك لا يؤمنون. ఆయత నంబర్ 96. ఎవరి విషయంలో నీ ప్రభు మాట నిజమని నిరూపితమైందో వారు ఎన్నటికీ విశ్వసించరు. ఆయత నంబర్ 97. ولو جاءتهم كل آية حتى يروا العذاب الأليم. ఆయత నంబర్ 97. ఒకవేళ వారి వద్దకు నిదర్శనాలన్నీ చేరినా సరే వ్యధభరితమైన శిక్షను చూడనంత వరకు వారు విశ్వసించరు. 138. వారు చెడుల చెట్లుగా పాపాలు పుట్లగా మారిపోయారు. పాపకార్యాలు నిరంతరం పాల్పడుతూ ఉండటం వల్ల వారి హృదయాల నుంచి సత్యాన్ని గ్రహించే శక్తి నశించిపోయింది. ఇక ఏ హితబోధ కూడా వారి హృదయ కవాటాలను తట్టలేదు. ఏ ప్రబల నిదర్శనము వారి బుర్రకెక్కదు. ఎందుకంటే వారి మీద ముకుళించుకుపోయింది. ఒకవేళ వారి కళ్ళు తెలుసుకున్న పీగల లోతు కష్టాల్లో మునిగిపోయినప్పుడే తెలుసుకుంటాయి. ఆ సమయంలో వారు చేసే విశ్వాస ప్రకటన వారిని గండం నుంచి గట్టెక్కించదు. మా శిక్షను చూసిన తర్వాత వారు ప్రకటించే విశ్వాసం వారికి ఏమాత్రము ప్రయోజనం చేకూర్చదు. అల్ మూమిన్ 85.
ఆయత్ నంబర్ 98. فلولا كانت قرية آمنت فنفعها إيمانها إلا قوم يونس لما آمنوا كشفنا عنهم عذاب الخزي في الحياة الدنيا ومتعناهم إلى حين. ఆయత్ నంబర్ 98. ఈ విధంగా ఆపదకు చేరువైన తరువాత విశ్వాస ప్రకటన చేసే వారి విశ్వాసం ఒక్క యూనిస్ జాతి వారికి తప్ప ఇతర బలహీనులైన వారికి లాభదాయకం కాలేదు. వారు యూనిస్ జాతి ప్రజలు విశ్వసించగానే ప్రపంచ జీవితంలో అవమానకరమైన శిక్షను వారి నుంచి తొలగించాము. ఒక నిర్ణీత సమయం వరకు జీవన లాభం పొందే అవకాశం వారికి కల్పించాము. 139. ఒక్క యూనిస్ అలైహిస్సలాం జాతి జనులకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఇవ్వబడింది. సాధారణంగా దైవశిక్ష వచ్చి పడే సమయంలో లెంపలేసుకుంటే ఆ పశ్చాత్తాపం ఆ జాతికి ఎలాంటి లాభము చేకూర్చదు. దైవ ప్రవక్త హజ్రత్ యూనుస్ అలైహిస్సలాం జాతిపై నుంచి తప్పించబడిన ఆ శిక్ష పూర్వపురాలు ఇవి. ఎంతగా ఉపదేశించినా తన జాతి వారు తన మాటను ఖాతరు చేయకపోవడంతో హజ్రత్ యూనుస్ అలైహిస్సలాం విసుగు చెందారు. పలానా రోజు మీపై దైవాగ్రహం విరుచుకుపడుతుంది అని తన జాతి వారికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కారు మేఘాల రూపంలో ఆ విపత్తు క్రమ్ముకుంటూ ఉండగా ఆ బస్తీలోని వారంతా తమ పసిపిల్లలను, మహిళలను, పశువులను తీసుకొని ఒక బహిరంగ స్థలంలోకి వచ్చి దీనాతి దీనంగా వేడుకున్నారు. తమ వల్ల జరిగిన తప్పుపై పశ్చాత్తాపం చెందారు. ఎట్టకేలకు అల్లాహ్ వారి మొరలను ఆలకించాడు. వారి అభ్యర్థనను ఆమోదించి ఆపదను వారిపై నుంచి తొలగించాడు. అదే సమయంలో మరోవైపు హజ్రత్ యూనుస్ అలైహిస్సలాం వచ్చిపోయే జనులను తన జాతి వారి స్థితిగతుల గురించి ఆరా తీశారు. వారిపై నుంచి శిక్ష తప్పించబడిందని, దేవుడు వాళ్ళను మన్నించి మరో అవకాశం ఇచ్చాడని తెలుసుకున్నాడు. కానీ తనను ధిక్కరించిన తన జాతి ప్రజల్లోకి పోవడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు. ఈ విధంగా ఆయన తన జాతిపై అలక వహించి మరో తీర ప్రాంతానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఇక్కడ ఏం జరిగింది అనేది మరో చోట వస్తుంది, ఫతహుల్ ఖదీర్. అయితే ఈ నేపథ్యంలో ఖురాన్ వ్యాఖ్యాతుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. యూనిస్ జాతి వారు ఎప్పుడు విశ్వసించారు? విశ్వాస ప్రకటన లాభదాయకం కాని గడియలో విశ్వసించారా? లేక ఆ గడియ రాకమునిపే వారు తమ తప్పుని సరిదిద్దుకొని ఈమాన్ స్వీకరించారా? అల్లాహ్ యూనుస్ జాతిని తన సంప్రదాయం నుంచి ప్రత్యేక మినహాయింపుని ఇచ్చినట్లు ప్రకటించడాన్ని బట్టి మొదటి అభిప్రాయమే సరైనదనిపించింది. వాస్తవం అల్లాహకే తెలుసు. 140. ప్రాపంచిక శిక్షను తొలగించినట్లు ఇక్కడ ఖురాన్ చెప్పింది, కానీ పరలోక శిక్ష గురించి వివరించలేదు. కాబట్టి పరలోక శిక్ష నుంచి వారింకా తప్పించబడలేదు అని కొంతమంది వ్యాఖ్యాతులు అభిప్రాయపడ్డారు. అయితే విశ్వసించిన కారణంగా వారి ఐహిక శిక్ష తొలగించబడిందని ఖురాన్ స్పష్టం చేయడం వల్ల పరలోక శిక్ష గురించి విడమర్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పరలోక శిక్ష అనేది విశ్వాసం ఉందా లేదా అన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. విశ్వసించిన మీదట యూనుస్ జాతి కనుక తన విశ్వాసంపై స్థిరత్వం కనబరిచి ఉంటే నిశ్చయముగా అది పరలోక శిక్ష నుంచి కూడా బయటపడుతుంది. ఆయత్ నంబర్ 99. ولو شاء ربك لآمن من في الأرض كلهم جميعا أفأنت تكره الناس حتى يكونوا مؤمنين. ఆయత్ నంబర్ 99. నీ ప్రభువు గనక తలుచుకుంటే భూమండలంలోని జనులంతా విశ్వసించి ఉండేవారే. అలాంటప్పుడు ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జనులు విశ్వసించాల్సిందేనని నువ్వు వారిపై బలవంతం చేస్తావా? 141. కానీ ఇది దైవేచ్ఛ కానే కాదు. ఒకవేళ అలా చేసి ఉంటే అది ఆయన ప్రణాళికకు విరుద్ధం అవుతుంది. అందలి పరమార్థాన్ని దేవుడే ఎరుగు. భూలోకంలోని జనులంతా ముస్లింలుగా మారాలన్న కాంక్ష అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో తీవ్రంగా ఉండేది. కానీ అల్లాహ్ మాత్రం అలా కోరుకోవడం లేదు. అందుకే విశ్వసించమని నువ్వు జనులను ఎలా బలవంతం చేయగలవు అని ప్రశ్నించడం జరిగింది. బలవంతంగా వారి మెడలు వంచే శక్తి నీలో లేదు, అలాగే దానికి సంబంధించిన బాధ్యత కూడా నీపై లేదు అని అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టం చేశారు. ఆయత్ నంబర్
100. وما كان لنفس أن تؤمن إلا بإذن الله ويجعل الرجس على الذين لا يعقلون. ఆయత నంబర్ 100. వాస్తవానికి దైవాజ్ఞ కానంత వరకు ఎవడూ విశ్వసించడు. బుద్ధిహీనులపై అల్లా అశుద్ధతను వేస్తాడు. 142. అశుద్ధం అంటే భావం, అవిశ్వాసం, శిక్ష అంటే దైవ వచనాలపై యోచన చెయ్యని వారు అవిశ్వాసులలో మగ్గుతూ ఉంటారు. కడకు వారు దైవ శిక్షకు పాత్రులవుతారు.